హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేనైతే వంటలు చేయక, వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోయింది. మరి ఈరోజైతే నేను మసాలా మూంగ్ దాల్ అంటే మసాలా పెసరపప్పు వండబోతున్నా. దానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము తిన్న తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇన్ని రోజులు కొంచెం బిజీ ఉన్నాను అనమాట, అందుకే చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అనమాట, ఫ్రెష్ది, మంచి స్మెల్ వస్తుంది. అలాగే టమాటోస్ ఒక 4, అలాగే ఒక కట్ట కొత్తిమీర అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ముందుగానైతే స్టవ్ వెలిగించుకునేసి ఒక గిన్నె పెట్టేసుకోవాలన్నమాట. గిన్నె పెట్టాక మనకి కర్రీకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతవరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ని బాగా కాగనివ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. మనం ముందుగానైతే పప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులో వాటర్ పోసేసి ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట. మనము ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయ్యేంత వరకు పప్పు నానిపోతుంది. ముందుగానైతే ఆయిల్ కాగిన వెంటనే ఆనియన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసాను. చాలా డేస్ నుండి అయితే నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్, కొంచెం బిజీ ఉన్నాను. మేము ఒక న్యూ సలూన్ పెట్టామన్నమాట. సలూన్ వల్ల కొంచెం బిజీ ఉండి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక నుండి డైలీ పెడుతూ ఉంటాను. అలాగే ఇప్పుడు కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే పసుపు, మనకి కర్రీలోకి ఎంత సరిపోతుందో అంత పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసాను. ఓకే ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. పసుపు, అల్లం 2 ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పుని అయితే నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న పప్పుని మంచిగా శుభ్రంగా కడుక్కునేసి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. పప్పు వేసిన వెంటనే కారం, మనం ఎంత కారం తినే వాళ్ళు ఉంటారో దాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ అన్నమాట, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్, కారం ఈ విధంగా వేసేసిన తర్వాత ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇలా ఫ్రై చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అందులోనూ మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న పప్పు కదా నానబెట్టాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసాను. టమాటోస్ కూడా మంచిగా ఉడికిపోయేంత వరకు పెట్టేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కింద అంటుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు అడుగు పట్టేస్తుంది అనుకోండి, అప్పుడు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పోయకూడదు. పప్పు ఎంతవరకు అయితే ఉడకాలో అంతవరకు మాత్రమే వాటర్ పోయండి. వాటర్ పోసాక మొత్తం ఇలా కలుపుకోండి. అంతా కలిసిపోయేలాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత అన్నమాట ఎంతవరకు పప్పు ఉడికిందో ఈ విధంగా చూసుకోవాలి. ఇంకా ఉడకాలి కాబట్టి ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత అన్నమాట. వావ్, చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కూడా కాలేదు. పప్పు మాత్రం మంచిగా, టమాటోస్ అన్నీ ఉడికిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఉడికించుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత గరం మసాలా వేసుకోండి. పప్పు ఉడికిన తర్వాత గరం మసాలా అండ్ పైనుండి కొత్తిమీర కూడా చల్లుకోండి. కొత్తిమీర చల్లేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే పెసరపప్పు మసాలా కర్రీ రెడీ. నేనైతే బాక్స్ తీసుకొని వెళ్ళాను మా సలూన్కి. నాతో పాటు అందరూ తిన్నారనమాట. పప్పు ఎలా ఉందనేసి అడిగాను.
ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందంటే బాగుందనేసి అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనేసి నమ్ముతున్నాను. నాకు కూడా టేస్ట్ మాత్రం సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.